ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా లక్ష్మి, ఎవరు వీళ్ళు? గవర్నమెంట్ విజిలెన్స్ ఆఫీసర్స్ మావయ్య గారు మన మెషినరీని చెక్ చేయడానికి వచ్చారు. మీరు వెళ్ళి మీ డ్యూటీ చేయండి సార్. ఇప్పుడు వీళ్ళెందుకు పిలిపించావమ్మా? కాసేపు వెయిట్ చేయండి మావయ్య గారు, అంతా మీకే అర్థమవుతుంది. అరే, లక్ష్మీ మేడం గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మిషన్లు నిజంగా పాతవేనా? అదేంటి బాబా ఎలా మాట్లాడతావు? మీకు తెలుసుగా. మేనేజర్ గారు, ఆఫీసర్స్ క్వాలిటీ చెకింగ్ చేసేలోపు మనం యూనియన్ లీడర్ గారి విషయం చూడాలి. ఆ పేపర్స్లో ఒకటి వారికి ఇవ్వండి. ఏంటిది? నోటీస్. సమ్మె చేస్తున్నందుకు నోటీస్ ఇస్తున్నారా? ఇది దుర్మార్గం. మా వర్కర్స్ ఈ అన్యాయాన్ని సహించరు. రేయ్ అరవండ్రా. ఆగండి ఆగండి ఆగండి, నిన్నటి నుంచి అరుస్తున్నారు కదా, కాస్త గ్యాప్ ఇవ్వండి లీడర్ గారు. ఆ నోటీస్ని కాస్త చూడండి. అది మీరు సమ్మె చేస్తున్నందుకు ఇప్పుడు ఇస్తున్న నోటీస్ కాదు. యూనియన్ లీడర్గా మీ పదవీ కాలం ముగిసిందని మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకుని కొత్త లీడర్ని ఎన్నుకోమని 2 నెలల క్రితం మీకిచ్చిన నోటీస్. మేనేజర్ గారు, ఆ 2వ నోటీస్ కూడా ఇవ్వండి. అది నెల క్రితం ఎలక్షన్స్ గురించి రిమైండ్ చేస్తూ మీకిచ్చిన నోటీస్. 3వది కూడా ఇవ్వండి. అది వారం క్రితం ఇచ్చిన ఫైనల్ నోటీస్. మీరు దేనికి ఆన్సర్ ఇవ్వలేదు. సో యూనియన్ లీడర్గా మీరన్న మాటలు, మీ పదవీ కాలం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు మీరు మాజీ యూనియన్ లీడర్. సమ్మె చేసే హక్కు, అధికారం మీకు లేవు. ఇది అబద్ధం. ఇది మీరు చేస్తున్న కుట్ర. నా మాట అబద్ధమైతే నోటీసులు మీకు అందినట్లు మీరు చేసిన సంతకాలు అబద్ధమా? ఆ సంతకం మీదే కదా. ఇన్నాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకోకపోవడం, కొత్త లీడర్ని ఎన్నుకోకపోవడం మీ తప్పు, కానీ మా తప్పు కాదు కదా. సరే మేడం, ఇప్పుడు నేను యూనియన్ లీడర్ కాకపోవచ్చు, అంత మాత్రాన సమ్మె చేసే హక్కు నాకు లేదా? నా తోటి వర్కర్కి జరిగిన అన్యాయం కోసం నేను ఒక వర్కర్గా నేను పోరాడకూడదా? పాడైపోయిన పాత మిషన్లతో మా ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ విషయం కూడా ఇప్పుడు తేలిపోతుంది. మేడం, మేము అన్ని మిషన్స్ క్లియర్గా చెక్ చేసాం. మిషన్లో ఏ ప్రాబ్లం లేదు. అన్ని మిషన్స్ మంచి కండిషన్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రమాదం జరిగే ఆస్కారమే లేదు. ఇప్పుడేమంటారు మాజీ యూనియన్ లీడర్ గారు? ఇది కుట్ర, మోసం, దగ. అసలు వీళ్ళు నిజమైన ఆఫీసర్సే కాదు. కొత్త మిషన్స్ కొనాల్సి వస్తుందని నకిలీ ఆఫీసర్స్ పిలిపించి ఫేక్ చెకింగ్ చేయించారు. ఇది ఎవరు నమ్మకండి. వాళ్ళు ఫేక్ ఆఫీసర్స్ కాదు, రియల్ విజిలెన్స్ ఆఫీసర్స్. కావాలంటే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా చెక్ చేసుకోండి. అవును, వాళ్ళు నిజమైన ఆఫీసర్సే. ఇంకేం చెప్తారు లీడర్ గారు? మిషన్స్ మంచి కండిషన్ లో ఉంటే మా వర్కర్ ఎందుకు గాయపడతాడు? సూపర్, భలే ప్రశ్న అడిగావు. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తావు లక్ష్మి? చెప్పండి మేడం. పైడి తల్లి చేతికి గాయం ఎలా అయింది? వాడు హాస్పిటల్లో ఎందుకు పడ్డాడు? మీ మిషన్స్ అన్ని కండిషన్ లో ఉంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది?
ఎవరిది తప్పు? మిషన్దా లేకపోతే మనుషులదా? చెప్పండి. ఆన్సర్ నేను చెప్తాను. ఏం చెప్తారు సార్ మీరు? ఇక్కడ అన్ని మిషన్స్ బాగున్నాయి, ఆ ఒక్క మిషన్ తప్ప అని చెప్తారా? లేకపోతే మా పైడి తల్లిగాడి చేతికి అసలు గాయమే అవ్వలేదని చెప్తారా? పైడి తల్లి చేతికి నిజంగా గాయమైందా? ఏంటి సార్ నా కాలర్ పట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు? పైడి తల్లికి గాయం అవటం ఇక్కడున్న కార్మికులందరూ చూశారు. వాడికి దెబ్బ తగిలింది కాబట్టి హాస్పిటల్లో చేర్పించాం. అందుకే కదా మీ నాన్నగారు వాడికి 10 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. ఊరికే డబ్బులు ఎవరు కదా సార్? ఈ ప్రశ్నకి ఏం ఆన్సర్ ఇస్తావు మిత్ర? ఈ ప్రశ్నకి నేను కాదు, పైడి తల్లే సమాధానం చెప్తాడు. పైడి తల్లి, హాస్పిటల్లో ఉన్నతను ఎందుకు తీసుకొచ్చావు మిత్ర? చెప్తాను డాడ్. ఈ పైడి తల్లి చేతికేనా గాయమైంది? పైడి తల్లి, ఈ కట్లు తీసేసి నీ చేతిని చూపించు. చూడండి, అందరూ బాగా చూడండి. ఇతని చేతికి ఎలాంటి గాయము లేదు. మా ఫ్యాక్టరీలో ఏ ప్రమాదం జరగలేదు. మా ఫ్యాక్టరీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని, మా రెప్యుటేషన్ దెబ్బతీయడానికి, మమ్మల్ని నష్టపరచడానికి చేసిన కుట్ర ఇది. ఇదంతా ఒక పెద్ద ప్లాన్. క్షమించండి సార్, మీరన్నా మేడం అన్నా నాకు చాలా గౌరవం ఉంది. బుద్ధి గడ్డి తిని ఈ యూనియన్ లీడర్ ఇచ్చిన డబ్బుకి ఆశపడి నేను అమ్ముడుపోయాను సార్. విన్నర్గా, ఇతనితో కలిసి యూనియన్ లీడర్ చేసిన కుట్ర ఇది. మా మిషన్స్ లో తప్పు లేదు, ఇది మనుషులు చేసిన తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.